ఈ సమావేశానికి వచ్చిన కలెక్టర్ల గారికి, హెచ్ఓడీలకు, సెక్రటరీలకు, సీనియర్ ఆఫీసర్లందరికీ, మంత్రులందరికీ వార్మ్ గ్రీటింగ్స్ టు యూ ఆల్. ఇక్కడ కలెక్టర్లుగా బాధ్యతలు తీసుకునేటప్పుడు మీ అందరూ కూడా రాజ్యాంగం, చట్టం, న్యాయం అన్న పదాలు అన్న విషయాల మీద పూర్తిగా ట్రైనింగ్ ఇస్తారు. మీరు కూడా దాని మీద చదువుకొని ఉంటారు. తర్వాత మీరంతా కలెక్టర్లుగా బాధ్యతలు తీసుకొని జిల్లాల్లోకి అడుగులు పెడతాం. ఇక్కడ మీ అందరికీ కూడా నేను ఒక విషయం స్పష్టంగా కూడా చెప్పదలుచుకున్నాను. ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వం అన్నది పనిచేయాలి. మనం పాలకులం కాదు, ప్రజలకు సేవకులం అన్నది ప్రతి క్షణం మనకు గుర్తుండాలి. నవరత్నాలు, మన మేనిఫెస్టో అన్నది కేవలం 2 పేజీలు. ఒకటి ఇటు సైడు, ఒకటి ఇటు సైడు. ఈ కాపీ ప్రతి కలెక్టర్ గారి దగ్గరికి, ప్రతి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ దగ్గరికి, ప్రతి సెక్రటరీ దగ్గరికి, ప్రతి మంత్రి దగ్గర ఈ కాపీస్ ఉండాలి. ఈ మేనిఫెస్టో అన్నది మామూలుగా మిగిలిన సందర్భాలలో ఎలక్షన్స్ వచ్చినప్పుడు పార్టీలు ఇంతలా పుస్తకాలు ప్రింట్ కొట్టి ఎలక్షన్లు అయిపోతూనే ఆ పుస్తకాలను తీసుకుని చెత్తబుట్టలో వేసేసి మేనిఫెస్టో అన్న పదానికి అర్థం కూడా తెలియని పరిస్థితిలో పరిపాలన సాగిస్తున్న పరిస్థితి నుంచి మార్పు రావాలి. మేనిఫెస్టో అన్నది ఒక భగవద్గీత కావాలి, ఒక ఖురాన్ కావాలి, ఒక బైబిల్గా కూడా భావించాలి. ప్రజలు మనకు ఓట్లు వేశారు. ఈ మేనిఫెస్టోను మనం గొప్పగా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి మన మీద ఎక్స్పెక్టేషన్స్తో ఓటేశారు. ఇవాళ మన ప్రభుత్వం వచ్చింది అని అంటే, వన్ ఐ సే ఇట్ ఈస్ ఆర్ గవర్నమెంట్ అని నేను అంటే దాని అర్థం మీ అందరూ కూడా దాంట్లో భాగస్వాములని. ప్రజలు నాకు అధికారం ఇచ్చారు అని అంటే, నాకు అధికారం ఇచ్చిన ప్రజలే మీ అందరికీ కూడా మీ పదవుల్లో మీరు కూర్చునేదానికి నా ద్వారా మీకు అధికారాన్ని ఇచ్చారు. సో మన గవర్నమెంట్ అన్నది ఇది మనది. వన్ ఫర్ ఆల్, ఆల్ ఫర్ వన్. పై స్థానం నుంచి నేను మొదలు పెడితే గవర్నెన్సు, కింది స్థానంలో డెలివరీ చేసే మెకానిజం మీది. అందరం కలిసికట్టుగా ఒకటైతేనే ప్రజలకు మనం చెప్పిన మాట మనం నిలబెట్టుకోగలుగుతాం. ప్రజల ఆకాంక్షలకు మనము దగ్గర కాగలుగుతాం. ఈరోజు రాష్ట్ర చరిత్రలో బహుశా ఎప్పుడు జరగని విధంగా 151 మంది ఎమ్మెల్యేలు అవుట్ ఆఫ్ 175, 151 MLAs have been elected. 25 MPs కు 22 MPs, 50% vote share. Never in the history of Andhra Pradesh these numbers were there. These numbers were visible. అంత హ్యూజ్ మ్యాండేటు, అంత భారీ మ్యాండేట్ ప్రజలు మనకి ఇచ్చారు. ఇది ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు.
this should always be in our head that we are here because people have trusted us. We are here because people have expressed their faith in us. And that being the reason, it is very important that this becomes our lifeline. దీంట్లో ఉన్న ప్రతి అంశము మనం పూర్తి చేయాలి. రేపు ఎన్నికలు వచ్చేసరికి ఇదే మేనిఫెస్టో చూపించి ఇందులో చెప్పిన ప్రతి అంశము మేము చేశాం కాబట్టి మాకు ఓటేయండి అని అడిగే పరిస్థితిలోకి మనం పోవాలి. For which I need your cooperation in a very, very, very big way. ఇక్కడ ఎమ్మెల్యేల ప్రస్తావన కూడా తీసుకొని రావాలి. డెమోక్రసీలో మనం అంతా ఉన్నామన్నది ఎవరు కూడా మర్చిపోకూడదు. డెమోక్రసీలో 2 లక్షల మంది ప్రజలు ఓట్లేసి ఫలాని వాడు మాకు ఎమ్మెల్యేగా కావాలి అని చెప్పి గెలిపించుకున్న పరిస్థితులు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. సో వీ షుడ్ ఆల్వేస్ కీప్ ఇట్ ఇన్ మైండ్. ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి మాట. ఎమ్మెల్యేలను మీ దగ్గరికి ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు యూ నీడ్ టు రిసీవ్ దెమ్ వెల్. ముఖాన ఒక చిరునవ్వు ఉండాలి. ఎమ్మెల్యేలే కాదు, ప్రజలైనా కూడా మొట్టమొదటగా కనపడాల్సిందే ఒక చిరునవ్వు. యు నీడ్ టు రిసీవ్ దెమ్ వెల్. వాళ్ళు 2 లక్షల మంది ప్రజలు ఓటేస్తే ఎమ్మెల్యేలు అయ్యారు అన్నది మనం మర్చిపోకూడదు. ఇది డెమోక్రసీ అన్నది మనం అంతకన్నా మర్చిపోకూడదు. సో వాళ్ళని మనం కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలి. ఇది ఎప్పుడు కూడా మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన అంశం. ఎమ్మెల్యేల విషయానికి వచ్చేసరికి ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ, లూటింగ్ అనే యాక్టివిటీస్ కానీ, దోచుకోవడం అన్నది కానీ, ఇవి ఎవరు చెప్పినా దిస్ గవర్నమెంట్ ఈజ్ నాట్ గోయింగ్ టు సపోర్ట్. ఎంతటి పెద్దవాడన్నా కానీ, ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి అన్నా ఉండని, this government is not going to support illegal activities. It is not going to support corruption. It is not going to support looting, దోచుకోవడం. ఇవి కాక ఇవి పక్కన పెట్టేస్తే మిగిలిన ఏ అంశంలో అయినా కూడా ఎమ్మెల్యేలను మీరు దగ్గర తీసుకోండి. ఎమ్మెల్యేలను మీరు ఓన్ చేసుకోండి. ఎమ్మెల్యేలు ఒక కన్ను అయితే డెమోక్రసీలో 2వ కన్ను మీరు. ఇద్దరూ ఒకరైతేనే ప్రజలకు మంచి జరుగుతుంది. ప్రజల దగ్గర నుంచి వాళ్ళు రిప్రజెంటేషన్స్ తీసుకొస్తారు. పలానా దగ్గర పలానా రకంగా జరగడం లేదు, పలానా రకంగా చేయగలిగితే ఇంకా మెరుగ్గా ఉంటుంది అని చెప్పి మనకు వాళ్ళు రిప్రజెంట్ చేస్తారు. చేసినప్పుడు పాజిటివ్గా తీసుకోవాలి. వీ నీడ్ టు టేక్ దెమ్ ఇన్ టు కాన్ఫిడెన్స్ బికాస్ దిస్ ఇస్ డెమోక్రసీ. ఇది మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యేల విషయంలో ప్రతి అధికారి కూడా గుర్తుపెట్టుకోమని నేను ప్రార్థిస్తా ఉన్నా. ఇక మనం కలెక్టర్లుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా మనం మర్చిపోకుండా ఉండాల్సిన వర్గాలు ఉన్నాయి. పేద ప్రజలు, అట్టడుగున ఉన్న ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు మరియు పేద రైతు వర్గాలు. వాళ్ళ స్థితిగతులు మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. ఏ పథకమైనా, ఏ స్కీమ్ అయినా కూడా వీళ్లకు మనం సాచురేషన్ పద్ధతిలో
అంటే ప్రతి అర్హుడికి అందాలి. అందించలేకపోతే మాత్రం మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం. ఆర్ కాన్షియస్ ఇట్ సెల్ఫ్, దేవుని దృష్టిలోనూ మనుషుల దృష్టిలోనూ మనం తప్పులు చేసిన వాళ్ళం అవుతాం అన్నది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గుర్తెరగమని ప్రార్థిస్తా ఉన్నాం మీ అందరితో కూడా. ఈ వ్యవస్థలో వీరి ఆత్మగౌరవం పెరగాలి. ఆర్థికంగా ఈ అణగారిన వర్గాలు నిలబడేలా మన ప్రతి అడుగు వాళ్ళకు దగ్గరయ్యేలా ఉండాలి. ఇందుకోసమే మనము నవరత్నాలని చెప్పి ఇంతకుముందే నేను చెప్పా, ఇది ప్రకటించాం. ఈ నవరత్నాలు ఈ మేనిఫెస్టోలో మెన్షన్ చేసిన ప్రతి అంశం కూడా ఈ అణగారిన వర్గాలు, ఈ పేద, ఈ రైతన్నాలు వాళ్ళ జీవితాలు బాగుపరిచేదానికోసం అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టాం. ఇక్కడ మీ అందరితో కూడా నేను ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇది ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు మాత్రం దయచేసి మీ అందరితో కూడా నేను చెప్తా ఉన్నా, కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ, రాజకీయాలు కానీ, పార్టీలు కానీ ఇవేవి కూడా చూడొద్దండి. ప్రతి ఒక్కరికి అందాలి. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇది చేరాలి. ఎవరన్నా మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ, మా అని నేను అనను, మన అంట. ఎందుకనంటే వీఆర్ ఆల్ వన్. ఇది మన ప్రభుత్వం కాబట్టి. మన పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా కూడా ఇవ్వద్దు అని అంటే మాత్రం దయచేసి ఇగ్నోర్ చేసేయండి. దిస్ ఇస్ నాట్ హౌ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు ఫంక్షన్. మనకు ఓటు వేయని వాళ్ళకు కూడా మనం మంచి చేయాలి. వాళ్ళకు అర్హత ఉంటే వాళ్ళకు అందాలి. మనం చేసిన మంచిని చూసి రేపొద్దున వాళ్ళే మళ్ళీ మనకు ఓటేసే పరిస్థితులు మనం క్రియేట్ చేసుకోవాలి. ఎన్నికలు అయ్యేదాకే రాజకీయాలు. ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరూ మన వాళ్ళే. స్పెషలీ ఇటువంటి గవర్నమెంట్ స్కీమ్స్ ఏదన్నా అందించేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇది. ఆన్ ఎ సాచురేషన్ మోడ్, ఎవ్రీ పర్సన్ షుడ్ గెట్ ఇట్ హూ ఇస్ డిజర్వింగ్. ఇది మాత్రం ఐఎమ్ రిపీటెడ్లీ సేయింగ్, ఆల్వేస్ బేర్ ఇన్ మైండ్. ప్రభుత్వ యంత్రాంగంలో ఈ మార్పు తీసుకొచ్చే దానికోసము సాచురేషన్ అన్నది ఒక నేమ్ సేక్ మాత్రమే ఉండడం అన్నది కాకుండా సాచురేషన్ అనేది నిజంగా కూడా వర్తింప చేయాలనే ఉద్దేశంతోనే ఈ వ్యవస్థలోకి పూర్తిగా మార్పు తీసుకొచ్చే దానికోసం we're coming up with గ్రామ వాలంటీర్స్, we're coming up with గ్రామ సెక్రటేరియట్స్. ఈ గ్రామ సెక్రటేరియట్స్, ఈ గ్రామ వాలంటీర్స్ ఏమిటి అన్న సంగతులు మీ అందరికీ ఈ పాటికే పూర్తి అవగాహనతో మీరంతా ఉన్నారనేది నేను నమ్ముతా ఉన్నా. ఎందుకనంటే నోటిఫికేషన్స్ హ్యావ్ ఆల్సో బీన్ గివెన్ కాబట్టి. ఈ వ్యవస్థలో ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్ను తీసుకొస్తా ఉన్నాం. ఆ 50 ఇళ్లకు సంబంధించిన పూర్తి రెస్పాన్సిబిలిటీ ఆ గ్రామ వాలంటీర్కి ఇస్తూ ఉన్నాం. అదే గ్రామంలోనే 2000 మంది ఎక్కడైతే నివాసం ఉంటారో ఒక గ్రామ సెక్రటేరియట్ కూడా పెడతా ఉన్నాం. ఈ గ్రామ సెక్రటేరియట్తో ఈ గ్రామ వాలంటీర్లు అనుసంధానమై ఆ 50 ఇళ్లకు సంబంధించిన రెస్పాన్సిబిలిటీ పూర్తిగా తీసుకుంటారు. ప్రతి గవర్నమెంట్ పథకము కూడా డోర్ డెలివరీ చేస్తారు. ఈ డోర్ డెలివరీ చేసేటప్పుడు ఈ వ్యవస్థలో ప్రతి లబ్ధిదారుడికి మంచి జరిగేట్టుగా ఉండడం కోసమే ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఎవరు మిస్ కాకూడదు. కాబట్టి
50 ఇండ్లకు డోర్ డెలివరీ చేయించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇది చేసేటప్పుడు ఈ గ్రామ వాలంటీర్ కరప్ట్ కాకూడదు. ఇది చేసేటప్పుడు ఈ గ్రామ వాలంటీర్ డిస్క్రిమినేషన్ చూపకూడదు. ఇది చేసేటప్పుడు ఈ గ్రామ వాలంటీర్ తన ఎమోషన్స్ అడ్డు రాకూడదు. తనకు నచ్చినా నచ్చకపోయినా అర్హుడై ఉంటే ఖచ్చితంగా ఆ ఇంటికి అది ఇవ్వాల్సిందే. ఈ గ్రామ వాలంటీర్ ఎట్టి పరిస్థితుల్లోనూ కరప్ట్ కాకూడదు అనే ఉద్దేశంతోనే ఈ ప్రతి గ్రామ వాలంటీర్కు 5,000 రూపాయలు మనము నెల జీతాలు ఇస్తూ ఉన్నాం. ఈ 5,000 రూపాయలు నెల జీతాలు ఎందుకు ఇస్తూ ఉన్నాము అని అంటే సో దట్ దెర్ ఇస్ నో నీడ్ ఫర్ హిమ్ టు బి కరప్ట్. కరప్షన్ అనేది ఎక్కడా కూడా ఉండకూడదు. ప్రతి బెనిఫిట్ కూడా, ప్రతి పథకం కూడా ప్రతి ఇంటికి చేరాలి. అర్హుడైన ప్రతి ఒక్కరికి మంచి జరగాలనే ఉద్దేశంతో ఇది చేస్తా ఉన్నాం. ఈ వ్యవస్థలో ఎక్కడైనా ఎవరైనా గ్రామ వాలంటీర్లు పొరపాట్లు చేస్తే డైరెక్ట్లీ సీఎం ఆఫీస్కే కాల్ సెంటర్ పెట్టాం. డైరెక్ట్గా సీఎం ఆఫీస్కే ఫోన్లు వస్తాయి, ఫోన్లు చేయొచ్చు. ఫోన్ తీసుకున్న వెంటనే ఎక్కడైతే తప్పు జరిగిందో 50 ఇండ్ల పరిధిలోనే తప్పు జరుగుతుంది కాబట్టి వెంటనే ఎంక్వైరీ చేయొచ్చు. ఇట్ డస్ నాట్ టేక్ మచ్ టైం. వెంటనే తప్పు జరిగిందా లేదా నిర్ధారించుకోవచ్చు. ఎందుకంటే 50 ఇండ్ల పరిధే కాబట్టి, గ్రామ సెక్రటేరియట్ ఎలాగో అక్కడే ఉంటుంది కూడా కాబట్టి. సో ఇట్స్ నాట్ గోయింగ్ టు బి డిఫికల్ట్ ఫర్ us టు ఐడెంటిఫై తప్పు జరిగిందా లేదా. తప్పు జరిగితే మాత్రం గ్రామ వాలంటీర్లను వెంటనే ఫైర్ చేస్తాం. ఆపమని చెప్పి ఎవరు చెప్పినా కానీ వినే పరిస్థితి ఉండదు. వెంటనే ఫైర్ చేస్తాం, కొత్త గ్రామ వాలంటీర్ను తీసుకొస్తాం. ఎందుకంటే ఈ వ్యవస్థ మారాలి. ఇందులో ఏమాత్రం కూడా మొహమాట పడద్దని చెప్పి మీ అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇక ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా నిజాయితీగా పనిచేయాలి. గ్రామ స్థాయి నుంచి కరప్షన్ అనేది ఎక్కడా కూడా ఉండకూడదు. పై స్థానం దాకా ప్రతి అడుగులోనూ ట్రాన్స్పరెన్సీ అన్న పదం ప్రతి అడుగులోనూ కనిపించాలి. గ్రామ స్థాయి నుంచి పై స్థానం దాకా కూడా ట్రాన్స్పరెన్సీ అనేది ప్రతి అడుగులోనూ కనిపించాలి. ప్రజలు ఇవాళ ఇది ఎక్స్పెక్ట్ చేసే ఈ చెడిపోయిన ఈ వ్యవస్థ మారాలి అని చెప్పి ఎన్నికలప్పుడు ప్రతి సభలోనూ నేను మాట్లాడుతూ వచ్చాను. ఈ వ్యవస్థ నిజంగా మారాలి. పై స్థానం అంటే నా లెవెల్ నుంచి మీ లెవెల్ వరకు, మీ లెవెల్ నుంచి గ్రామ స్థాయి వరకు టోటల్గా ఈ వ్యవస్థలోకి మార్పు రావాలి. కరప్షన్ అనేది ఎక్కడా కూడా ఉండకూడదు. ప్రతి అడుగులోనూ ట్రాన్స్పరెన్సీ కనపడాలి. ఏ స్థాయిలో ఈ ట్రాన్స్పరెన్సీ కనపడాలి అని అంటే దేశం మొత్తం మన వైపు చూడాలి. దేశం మొత్తం మన వైపు వచ్చి దిస్ గవర్నమెంట్ ఇంత బాగా పనిచేస్తూ ఉందని మిగిలిన చోట్ల కూడా రెప్లికా కింద దీన్ని ఉపయోగించుకునే పరిస్థితిలోకి మనం తీసుకొని పోవాలి. ఇట్స్ నాట్ డిఫికల్ట్. మన లెవెల్లో మనం నిర్ణయం తీసుకుంటే that we are not going to become corrupt, then it is very easy to percolate it to the bottom. It is all in our head. Once we decide we are going to do it, then we take it to the bottom. ప్రజలకు హక్కుగా అందించాల్సిన సేవలన్నింటినీ కూడా వారు లంచాలు ఇచ్చుకోవాల్సిన దుస్థితి రాకూడదు. ప్రజలు ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగిపోయేలా తిరిగే పరిస్థితి రాకూడదు.
ఇది గతం. మన ప్రభుత్వంలో మనం అధికారంలో ఉండగా, మన అంటే దట్ మీన్స్ మీరు నేను ఇద్దరం, మన ప్రభుత్వంలో మనం అధికారంలో ఉండగా 2 థింగ్స్ పూర్తిగా మారిపోతాయి. ఒకటి, ప్రజలకు ఏమి కావాలన్నా కూడా వారు లంచాలు ఇస్తే తప్ప జరగని పరిస్థితి నుంచి బయటికి రావాలా. రెండోది, వాళ్ళ ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగే పరిస్థితి రాకూడదు. బోత్ దీస్ థింగ్స్ ఆర్ సో వెరీ ఇంపార్టెంట్. రేపు ఎన్నికలు జరిగితే రేపు మన పనితీరు ఆధారంగానే ప్రజలు మనకు ఓట్లు వేస్తారు. మన పనితీరు అని అంటే దట్ మీన్స్ మీరు నేను. రేపు ఎన్నికలు జరగబోయేది ఇట్స్ గోయింగ్ టు బి ఆర్ గవర్నెన్స్. నా పనితీరు, మీ పనితీరు. దిస్ ఈస్ ఆల్ వాట్ మ్యాటర్స్. అండ్ ఇఫ్ వీ డూ అ గుడ్ జాబ్, we will be re-elected. This is the bottom line. సో మరొకసారి మీ అందరికీ కూడా నేను చెప్తా ఉన్నాను, ఎవరు ఎంత పెద్దవాళ్ళైనా కూడా ఆదేశాలు, మీకు ఎటువంటి ఆదేశాలు ఇచ్చినా కూడా సే నో టు ఇల్లీగల్ యాక్టివిటీస్, సే నో టు లూటింగ్, సే నో టు శాండ్ మాఫియా. మన డిస్ట్రిక్ట్స్లో సే నో టు ప్యాకాట క్లబ్స్. క్లబ్బుల పేరుతో కూడా ప్యాకాటలు ఆడిపిస్తూ గ్యామ్లింగ్ నడిపిస్తూ ఉన్న పరిస్థితిని కూడా సే నో టు ఇట్. సే నో టు ఎనీ సార్ట్ ఆఫ్ కరప్షన్. దిస్ ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్ టు యూ. We are all here to bring about transformation. And if we are together as one, this is possible. స్ట్రైట్గా పై నుంచి మా లెవెల్ నుంచి, నా లెవెల్ నుంచి నేను ఇండికేషన్స్ ఇస్తా ఉన్నా, మీ లెవెల్ నుంచి ఇక మీరు ఇండికేషన్స్ కింద స్థాయి వరకు ఇవ్వాలి. వన్స్ దిస్ హ్యాపెన్స్, ద హోల్ థింగ్ విల్ బికమ్ డిఫరెంట్ బాల్ గేమ్. క్రింది స్థాయిలో నిజంగా నేను ఎన్నికలప్పుడు నేను గమనించాను, దాదాపుగా 3648 కిలోమీటర్ల పాదయాత్ర. నా కళ్ళతో ఏం జరుగుతూ ఉందో నేను చూశాను, ఆ గ్రామాలలో ఏం జరుగుతూ ఉందో నేను విన్నా. పెన్షన్ కావాలంటే మొట్టమొదట అడిగే మాట మీరు ఏ పార్టీకి ఓటేశారని. పెన్షన్ కావాలంటే రెండో మాట అడిగేది ఏమిటి అని అంటే, నీకు ఇంత పెన్షన్ వస్తూ ఉంది, నాకు ఎంత లంచం ఇస్తారని. రేషన్ కార్డుకు లంచం, బర్త్ సర్టిఫికేట్కు లంచం, డెత్ సర్టిఫికేట్కు లంచం, కాస్ట్ సర్టిఫికేట్కు లంచం, మట్టి, ఇసుక, ఎక్కడ ఏది మిగలదంబ. చిన్న బీమా కావాలన్న లంచం, పెద్ద బీమా కావాలన్న లంచం. ఈవెన్ ఫర్ లైఫ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఆల్సో లంచాలు. పనిమట్లు అంటే these appliances what we give, వాటిలో లంచం. ట్రాక్టర్లు కొనుగోలు, వాటిలో లంచాలు. చివరికి బాత్రూములు శాంక్షన్ కావాలన్న లంచాలు. గ్రామ స్థాయి నుంచి దిస్ ఇస్ ద సిచ్యువేషన్. దిస్ ఇస్ గాట్ టు చేంజ్. టోటల్గా మార్పు రావాలి. ఇక పై స్థానంలోకి వచ్చేసరికి హెచ్ఓడీలు, సెక్రటరీలు అందరం కూడా ఇక్కడే ఉన్నాం. పై స్థానంలోకి వచ్చేసరికి కాంట్రాక్ట్లు అంటేనే అవినీతి అనే పరిస్థితికి తీసుకొచ్చారు. ఇరిగేషన్ వర్క్స్, రోడ్ వేయటం, సచివాలయాల నిర్మాణం, ప్రతి చోట you will see corruption. దీన్ని మార్చడం కోసం పై నుంచి స్టార్ట్ చేసాం. ఒక మెసేజ్ పంపడానికి, వ్యవస్థలోకి
పూర్తిగా ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చే దానికోసం. దీనికోసం అని చెప్పి కమ్ అప్ విత్ రివర్స్ టెండరింగ్. లిటరలీ ఎక్కడెక్కడైతే తప్పు జరిగింది, 100 రూపాయలు అయ్యేది 80 రూపాయలకే అయ్యే పరిస్థితి ఉన్న 100 రూపాయలకి బాటిల్ కొన్నారు అని అంటే వీఆర్ గోయింగ్ ఫర్ రివర్స్ టెండరింగ్. రివర్స్ టెండరింగ్ ద్వారా ఎవరైతే తక్కువ రేటు కోట్ చేస్తారో లిటరలీ వీ విల్ షో ద రేట్స్. దిస్ ఇస్ 80 రూపీస్. వీ విల్ షో ద రేట్స్. వన్ కాంట్రాక్టర్ ప్రీ క్వాలిఫికేషన్ క్రైటీరియాను మారుస్తాం so that more number of people can take part and can participate. No tailor-made pre-qualification criteria to curtail contractors. We've got to increase the pre-qualification criteria so as to bring in more number of players into the game. If somebody is going to quote 80 rupees, we will say this person is quoting 80 rupees. Is there somebody who is going to quote 75 rupees? అడుగుదాం. 100 రూపాయలు ఇంతకు ముందు జరిగింది, 80 రూపాయలు రివర్స్ టెండరింగ్లో వీళ్ళు ఆఫర్ చేస్తూ ఉన్నారు, 75కి ఎవరన్నా ఇస్తారా అని కూడా అడుగుదాం. అంత ట్రాన్స్పరెంట్గా వ్యవస్థలోకి తీసుకొని వద్దాం. దీంట్లో ఏం మిగిలినా కూడా ప్రభుత్వానికి ఆదా చేద్దాం. This government needs this kind of quality and transparency. This can be done. మనము నా లెవెల్లో నేను, మీ లెవెల్లో మీరు ఒక నిర్ణయం తీసుకుంటే ఇది సాధ్యమవుతుంది. టెండర్లలో ఇంకా మార్పులు తీసుకొచ్చే దానికోసమని మనం ఏదైనా చేయాలనుకుంటే ఆ టెండర్లలో కూడా ఇంకా ట్రాన్స్పరెన్సీని తీసుకొచ్చే దానికోసమని జ్యుడిషియల్ కమిషన్ అడిగినాం. లిటరలీ నేనే చీఫ్ జస్టిస్ దగ్గరికి వెళ్ళి, సార్ వీ నీడ్ అ జడ్జ్, గివ్ మీ అ జడ్జ్ అని అడిగా. ఎనీథింగ్ ఆఫ్ హై వాల్యూ కాంట్రాక్ట్, ఎనీ హై వాల్యూ కాంట్రాక్ట్, 100 కోట్లు అనుకోండి, 100 కోట్లు పైచిలకు హై వాల్యూ కాంట్రాక్ట్, జడ్జి గారి దగ్గరికి టెండర్ ఫైనలైజ్ చేయకముందే జడ్జి గారి దగ్గరికి ఇచ్చేస్తాం, ఆ కాంట్రాక్ట్ ఇచ్చేస్తాం. జడ్జి గారు దాని పబ్లిక్ డొమైన్లో ఒక వారం రోజుల పాటు పెడతాడు. పెట్టిన తర్వాత ఆ టెండర్లలో ఎలాంటి మార్పులు కావాలన్నా, ఎలాంటి చేంజెస్ కావాలన్నా పబ్లిక్లో నుంచి ఎవరైనా కానీ జడ్జి గారికి నేరుగా దే కెన్ రికమెండ్ సజెషన్స్. ఒక వారం రోజుల పాటు ఎవరైనా చేంజెస్ సజెస్ట్ చేయొచ్చు. మనకు వ్యతిరేకులైనా కూడా చేంజెస్ సజెస్ట్ చేయొచ్చు. చేసిన తర్వాత ఆ జడ్జి గారు తనకు వచ్చిన ఈ సలహాలు తీసుకొని, తన దగ్గర కూడా టెక్నికల్ టీం ఉంటుంది, ఆ టెక్నికల్ టీంకి అయ్యే ఖర్చులు కూడా మనమే భరిస్తాం, ప్రభుత్వమే భరిస్తుంది. తర్వాత జడ్జి గారు ప్రభుత్వాన్ని పిలుస్తారు, ప్రభుత్వ అధికారులను పిలుస్తారు. ఆ జడ్జి గారు ఆ తర్వాత ప్రభుత్వ అధికారులతో జడ్జి గారు ఓన్ విజ్డమ్లో అన్ని సూచనలు తీసుకున్న తర్వాత వాట్ ఎవర్ చేంజెస్ ఈజ్ గోయింగ్ టు సజెస్ట్, ఎటువంటి మార్పులైనా సరే తను సజెస్ట్ చేయని, వీ విల్ ఇన్కార్పొరేట్ దోస్ చేంజెస్ అండ్ దెన్ వీ విల్ గో ఫర్ టెండరింగ్. 7 days పబ్లిక్ డొమైన్లో పెట్టి సలహాలు తీసుకుంటాం. ఆ తర్వాత జడ్జి గారికి మరో 8 రోజులు ఇస్తాం. అంటే మొత్తం 15 రోజుల లోపల వార్ ఫుటింగ్ బేసిస్ మీద క్లియర్ చేయమని చెప్పి మాత్రమే రిక్వెస్ట్ చేస్తాం టెండర్లను. ట్రాన్స్పరెన్సీ అన్నది నిజంగా ఆ స్టేజ్లోకి తీసుకొని పోవాలి. కానీ ఇవాళ ఒక్కసారి ఏ స్థాయిలో ఇవాళ ఉన్న పరిస్థితులు ఏ స్థాయిలో ఉన్నాయని చెప్పి ఒకసారి గమనిస్తే, ఆ స్థాయిలోకి తీసుకొని పోవాల్సిన అవసరం ఎందుకు ఇంత ఎక్కువగా ఉందని చెప్పి ఒక్కసారి గమనిస్తే నిజంగా బాధ అనిపిస్తుంది. ఏ స్థాయిలో ఉంది మన వ్యవస్థ అని మనం పరీక్షించుకుంటే, ఏ స్థాయిలో ఇది దిగజారిపోయింది వ్యవస్థ అని చెప్పి చూస్తే, అంతెందుకు ఇక్కడే మనం అంతా ఇక్కడే సమావేశమయ్యాం.
in this big gigantic hall. ఇక్కడే సమావేశమయ్యాం. ఇంతమంది కలెక్టర్లం ఇక్కడే కూర్చొని ఉన్నాం, ఇంతమంది సెక్రటరీలు ఇక్కడే కూర్చొని ఉన్నాం, ఇంతమంది హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్లు ఇక్కడే కూర్చొని ఉన్నాం, ఇంతమంది మంత్రులం ఇక్కడే కూర్చొని ఉన్నాం, సాక్షాత్తు ముఖ్యమంత్రి నేనే ఇక్కడే కూర్చొని ఉన్నాం. ఒకటి అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా నేను, ఇక్కడ మనం కూర్చొని ఉన్నాం, ఈజ్ దిస్ బిల్డింగ్ లీగలీ వ్యాలిడ్ బిల్డింగ్? ఈ బిల్డింగ్ ఎక్కడైతే కూర్చొని ఉన్నాం, ఈ బిల్డింగ్లో నిబంధనలు లేవు, నిబంధనలకు విరుద్ధంగా కట్టిన బిల్డింగ్, చట్టానికి వ్యతిరేకంగా కట్టిన బిల్డింగ్, అవినీతితో కట్టిన బిల్డింగ్. ఒక ఇల్లీగల్ బిల్డింగ్లో ఇంతమంది గవర్నమెంట్ అధికారులు మీటింగ్ జరుపుకుంటా ఉన్నాం. ఒక ఇల్లీగల్ బిల్డింగ్లో ఇంతమంది అధికారులము ఇది ఇల్లీగల్ అని తెలిసి ఇక్కడే మనము వీఆర్ హోల్డింగ్ అ మీటింగ్, వీఆర్ హ్యావింగ్ దిస్ మీటింగ్. దిస్ ఇస్ అ లెటర్. ఆశ్చర్యం ఏం తెలుసా అండి, మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్ 22.60 meters, highest field level ఇది 19.50 meters. ఫ్లడ్ లెవెల్ కన్నా ఇది తక్కువ లెవెల్లో ఉంది అని ఏకంగా ఒక అధికారి ఇచ్చిన లెటరే. This is a letter given by Executive Engineer Krishna Central Division Vijayawada to the government, saying that it is not possible to issue clearance for construction of the proposed grievance hall within the camp office. River Conservation Act overruled. Lokayukta recommendations overruled. చివరికి కన్స్ట్రక్షన్లో కూడా ఏ లెవెల్ ఆఫ్ కరప్షన్ అంటే, on the instructions of the minister, short tenders were invited giving only 1 week time. At a cost of 5 crores, 2 bidders, NCC and Ashoka Buildcom Limited, participated. However, the second bidder has been disqualified to ensure NCC Limited gets the work. While the work was under execution, the cost was escalated from 5 crores to 8.9 crores. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఇక్కడే ఇది చూపించడానికే మన ప్రవర్తన ఎలా ఉండాలి అని మనల్ని మనం ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలన్న ఆరాటంతో I said we'll have this meeting here. I called all of you here. అందరినీ ఇక్కడికి పిలిపించిన, అందరినీ ఇక్కడికే పిలిపించి ఇక్కడే we said we will have a meeting here. ఒక అక్రమ నిర్మాణంలో కూర్చొని పర్యావరణ చట్టాలు, గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు, నదుల సంరక్షణ చట్టాలు, మాస్టర్ ప్లాను, బిల్డింగ్ బైలాసు మొత్తం అన్నీ కూడా ప్రభుత్వమే దగ్గరుండి బేఖాతరు చేసిన పరిస్థితులు. ఇటువంటి పరిస్థితులు మనం చూడాలి,
ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము అని మనం తెలుసుకోవాలి. ఇటువంటి పరిస్థితులను ఎలా మార్చాలి అని చెప్పి మనం ఒక నిర్ణయానికి రావాలి. ఇదే బిల్డింగ్ ఎవరో చిన్నోళ్ళు కన్నా చేసిందంటే, ఇల్లీగల్గా ఎవరైనా చిన్నోడు ఎవడన్నా కట్టింటే ఏం చేసిందము? You would have gone there, removed that floor from there and said, illegal building, why are you here? అని చిన్నోడైతే. ఎవరైతే వాయిస్ లేకుండా ఉంటుందో, ఎవరైతే తాను ఏమీ చెయ్యలేని పరిస్థితిలో ఉంటాడని మనం అనుకుంటామో, అటువంటి వాడు ఇటువంటి తప్పులు చేస్తే మాత్రం అందరికన్నా ముందు అక్కడికే వెళ్ళి we will remove the structure. కానీ మనమే ప్రభుత్వంలో ఉండి, ఒక ముఖ్యమంత్రిగా మనమే ఉంటూ, మనమంతటా మనమే వీఆర్ ఫ్లాంటింగ్ రూల్స్. ఒక్కటి నేను మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా, మనమే ఈ స్థాయిలో రూల్స్ను ఫ్లాంట్ చేస్తే రేపొద్దున డూ వీ హ్యావ్ ద మారల్ కెపాసిటీ ఆర్ మారల్ గ్రౌండ్ to go and tell somebody not to do this? మిమ్మల్ని అందరినీ నేను ఒకటే అడుగుతా ఉన్నా, ask yourselves the same question. When we are leading the state, we should become role models. When we are leading the state, we should live by example. And when we don't do it, how can you expect others to do it? Are we on the right track? ఇది అడగడం కోసం వ్యవస్థ ఏ స్థాయిలో దిగజారిపోయిందో మనమంతా కూడా గమనించాలనే ఉద్దేశంతోనే I had all the collectors come over here, all the secretaries come over here, all the HODs come here, all the ministers come here, including the chief minister, to come here and sit down and see ఎటువంటి వ్యవస్థలో మనం బతుకుతా ఉన్నామని. ఇదే హాల్లో నుంచి ఐఎమ్ గివింగ్ ఇన్స్ట్రక్షన్స్, ఐఎమ్ గివింగ్ ఆర్డర్స్. దిస్ విల్ బి ద లాస్ట్ మీటింగ్ హియర్ ఇన్ దిస్ హాల్. రేపు ఎస్పీల మీటింగ్ అయిపోతుంది. ఎల్లుండికి వచ్చేసరికి ఫస్ట్ డిమాలిషన్ విల్ స్టార్ట్ ఫ్రమ్ దిస్ బిల్డింగ్. Let's live by an example. Let's start off here. ఇక్కడ నుంచి మీరు, I request you, మీ జిల్లాల్లోకి మీరు వెళ్ళినప్పుడు see the same thing. ప్రతి చోట ఇదే చూడండి. ఈరోజు నిజంగా ఎంత దారుణంగా ఉన్నాయనంటే, one letter has come for me from చిత్తూరు నుంచి SVV నర్సింగ్ కళాశాల యాజమాన్యం, దాంట్లో నుంచి SVV కాలేజ్ విద్యార్థినిలు, గర్ల్స్ హెవ్ సెండ్ నర్సింగ్ కాలేజీకి సంబంధించిన గర్ల్స్ హెవ్ సెండ్ నోట్. 4 సంవత్సరాలకు కలిసి ఇద్దరే ఫ్యాకల్టీ మెంబర్స్ ఇద్దరు టీచ్ చేస్తూ ఉన్నారు అక్కడ. ప్రభుత్వ అనుమతులు లేకుండానే బిల్డింగులు నడుస్తూ ఉన్నాయి. టుడే we see colleges, we see schools there. Is anybody bothered to correct the system? దాంట్లో ఇంతమంది పిల్లలు చదువుతూ ఉంటారు, కనీసం ఆ బిల్డింగ్స్ కరెక్ట్గా ఉన్నాయా, దాంట్లో అన్ని కరెక్ట్గా సర్టిఫికెట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా? రేపు పొద్దున ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే అప్పుడు వి రియాక్ట్. ఆ స్టేజ్ మారాలా? ఐఎమ్ ఆస్కింగ్ యూ టు డూ దట్. ఎనీథింగ్ వాట్ ఈస్ ఇల్లీగల్, show to the people that we mean business. Anything what is illegal, go full blast. This government means business. This government means transparency. Display it. చట్టం, న్యాయం, రాజ్యాంగం,
These are fundamental, constitutional, మనకు ప్రొవైడ్ చేసే ఇన్ఫర్మేషన్. లాస్ట్ 5 yearsలో the government in power set such a bad example that signals down the line were bad. 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం తప్పు అని తెలిసినా కొనుగోలు చేస్తారు. డిస్క్వాలిఫై చేయాలి అని చట్టాలు చెప్పినా డిస్క్వాలిఫై చేయరు. Once again they make mockery of democracy by making 4 of them ministers. Worst part, నలుగురు మంత్రులు అయిన తర్వాత ఇదే కలెక్టర్ల మీద, ఇదే ఐఏఎస్ల మీద, ఇదే ఐపీఎస్ల మీద అధికారం చెలాయించమని చెప్పి మళ్ళీ వాళ్ళకే అధికారాన్ని ఇస్తారు. That is what we've seen in these 5 years. Ridiculing, making a mockery of democracy. And when people at the top level do this, then రేపొద్దున మీరు, how can we expect that you will conduct fair elections? ఎంపీటీసీలు ఎత్తుకొని పోతారు, ఎంపీపీలు అవుతారు. వార్డు కౌన్సిలర్లను ఎత్తుకొని పోతారు, మున్సిపల్ చైర్మన్లు అవుతారు. కట్టడి చేయాల్సింది మీరు, పైన ఎలా చేస్తా అంటే ఇంకా మీరు కింద మీరేం చేస్తారు? This is what we've been seeing. This has also got to change. If we don't respect democracy, if we don't respect our own laws, then how do you expect people to follow us? We need to change. ప్రభుత్వ ఉద్యోగులంటే, ప్రభుత్వం అంటే గౌరవం పెరగాలి. ప్రభుత్వ ఉద్యోగులంటే అభిమానం పెరగాలి. That is our mandate. Let's do it. ఇక మేనిఫెస్టో గురించి ఇంతకు ముందే నేను చెప్పా. ఈ మేనిఫెస్టో మీన్స్ a lot అని ఇంతకు ముందే కూడా చెప్పా. సో ఇంబైబ్ దిస్ ఇంటూ యువర్ సిస్టమ్. మీ ప్రతి ఒక్కరికి కూడా దీని గురించి పూర్తి అవగాహన ఉండాలి, పూర్తిగా దీని గురించి నాలెడ్జ్ ఉండాలి. ఇది ఇంప్లిమెంట్ చేసే ప్రతి అడుగులోనూ మీరు ముందు ఉండాలి. ఇక తర్వాత బెస్ట్ ప్రాక్టీసెస్ ఫర్ కలెక్టర్స్ అని ఏం చెప్తే బాగుంటుంది ఈ మీటింగ్కి వచ్చేటప్పుడు అని ఐ కాంటంప్లేటెడ్ టు మై సెల్ఫ్. నాకు తెలిసిన కొంచెం శ్రేయోభిలాషులైన కొంతమంది సీనియర్ ఐఏఎస్ అధికారులను హూ డన్ దేర్ కలెక్టర్స్, హూ డన్ దేర్ డ్యూటీ యాస్ కలెక్టర్స్ ప్రీవియస్లీ, కొంత నాకు పరిచయం ఉన్న వాళ్ళతో కొంతమంది డిస్కస్ చేశాను. అన్న ఏం చెప్తే బాగుంటుంది? Now we're calling all the IAS officers, collectors to this forum. What do you think we should speak about? I will not elaborate on many, but I'll just say a few things. You know, what I think, ఈ చేంజెస్ తీసుకురాగలిగితే కలెక్టర్లుగా we will also be making a mark. You know, once we leave the district, we sign off. Once we leave the district, people should talk about us. నేను తాపత్రయపడతా ఉన్నా, చనిపోయినా కూడా నా ఫోటో ప్రతి ఇంట్లో ఉండాలని. That is the only passion what I have. Similarly, you should also have that passion. Once you leave that district, people should talk about you. మీ గురించి ప్రజలు మాట్లాడాలి. So and so was my collector and he was phenomenal అనే మాట ప్రజల నుంచి రావాలి. Some suggestions I can give you. Maybe with your own wisdom you can improvise these in a better way, in a bigger way, to do something what is remarkable. Rendu themes what I can speak of. Transparent and friendly government another oka theme. Government should be transparent. Government should be friendly. The most important thing is, any collector పొద్దున్నే మాత్రం మార్నింగ్ till ఈవినింగ్
my request to you, I want to see your teeth. A big smile. It helps. మీ దగ్గరికి ఎవరైనా వచ్చారంటే ఎందుకబ్బా వచ్చాము అన్న మాట రాకుండా ఆప్యాయంగా పలకరిస్తాడబ్బా అని రావాల. ఎనీబడి యూ మీట్, ఫస్ట్ స్మైల్. ఓకే, ట్రాన్స్పరెంట్ అండ్ ఫ్రెండ్లీ గవర్నమెంట్. తర్వాత రెండో థీమ్, నవరత్నాలు మన మేనిఫెస్టో. It should reach every deserving house. No exemptions. మన పార్టీ, ఇంకొక పార్టీ, nothing matters. Nothing matters. నాకు ఓటేసాడో నాకు ఓటే లేదు, దైవం, that doesn't matter. Every deserving family should get it. That's the second theme. Okay. Then కామన్గా ఏమవుతుందనంటే, కామన్ పబ్లిక్ కలెక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు కలెక్టర్ ఇస్ నాట్ యాక్సెసిబుల్ అని ఇటువంటి రకరకాలుగా అంటూ ఉంటారు. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, నేమ్ అ ప్రోగ్రామ్, గివ్ అ బ్రాండ్ టు ఇట్. స్పందన అని చెప్పి ఒక ప్రోగ్రామ్ కింద బ్రాండింగ్ చేయండి. ఎవ్రీ మండే grievance cell, not only at collectorate, let the grievance cell percolate to everywhere, every office in the district. Monday, ఏ ఆఫీస్ అయినా సరే, ఇంక్లూడింగ్ ద కలెక్టరేట్, ఏ ఆఫీస్ అయినా ఎక్కడైనా కూడా ఇట్స్ అ గ్రీవెన్స్ డే. అండ్ యూ బ్రాండ్ ఇట్ యాజ్ స్పందన అని చెప్పి ఒక బ్రాండింగ్ చేయండి. ఆ మండే రోజు ఎవరిని పిలవద్దండి. హ్యావ్ నో రివ్యూ మీటింగ్స్. డోంట్ కాల్ ఎనీబడి దేర్, ఎనీబడి టు యూ. ఐ ఇన్స్ట్రక్ట్ మా వాళ్ళకు కూడా చెప్తాను, హెచ్ఓడీస్ అండ్ సెక్రటరీస్ ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా చెప్తాను, డోంట్ కాల్ ఎనీబడి ఆన్ మండే అని. లెట్ ఎవ్రీబడి బీ అవైలబుల్ ఫర్ గ్రీవెన్స్. అండ్ వెన్ యూఆర్ టేకింగ్ గ్రీవెన్సెస్, ఐ వన్స్ అగైన్ రిక్వెస్ట్ యూ, ప్లీజ్ డూ ఇట్ విత్ అ స్మైల్. టూత్పేస్ట్, కోల్గేట్ అడ్వర్టైజ్మెంట్ అంటారు. One thing what I request for you. And moreover, గ్రీవెన్స్ తీసుకున్న తర్వాత వాళ్ళకు రిసీప్ట్ ఇవ్వండి. గ్రీవెన్స్ గురించి ఎవరు వచ్చినా కూడా గివ్ దెమ్ అ రిసీప్ట్ అండ్ టేక్ దేర్ మొబైల్ నెంబర్స్. And after that, you give a timeline. In that receipt itself, you give a timeline. There are a few issues what can be done. వారం రోజుల లోపల చేసేయచ్చు, 3 రోజుల లోపలనే చేసేయచ్చు, లేదా 2 వారాల లోపల కొన్ని చేయొచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, టైం లైన్ కూడా ఇవ్వండి. నీ ప్రాబ్లము నేను ఈ వారంలో కంప్లీట్ చేసేస్తా, ఈ 15 రోజుల్లో నేను కంప్లీట్ చేసేస్తా, ఈ 3 రోజుల్లో నేను కంప్లీట్ చేసేస్తా అని యూ మెన్షన్ ఇట్ ఇన్ దట్ రిసీప్ట్. ఆ తర్వాత ఆ రిసీప్ట్లు ఎవరైతే ఇస్తామో అదే సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ ఎవ్రీవేర్. ఆల్ ది మండల్ కేంద్రాలలో గ్రీవెన్స్ సెల్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా అదే మాదిరిగానే దే విల్ గివ్ టైమ్ లైన్స్ అండ్ గివ్ రిసీప్ట్స్. ఆ తర్వాత మీరు ఏం చేయాలనంటే, ఇంక్లూడింగ్ మీ, నేను కూడా రాబోయే రోజుల్లో ప్రాబబ్లీ ఆఫ్టర్ ది అసెంబ్లీ సెషన్ ఆల్సో నేను కూడా వన్స్ గ్రామ సెక్రటేరియట్స్ అండ్ గ్రామ వాలంటీర్స్ కమ్ ఇన్ టు ద పిక్చర్, నేను కూడా ఐ విల్ ఆల్సో స్టార్ట్ రచ్చబండ కార్యక్రమం. ఆ రిసీప్ట్లో నేను కూడా ర్యాండమ్ చెకింగ్ చేస్తా. ఆ రిసీప్ట్లో మీరు టైం రాసింటారు, 15 రోజుల లోపల సార్ట్అవుట్ చేస్తామని, వారం రోజుల లోపల సార్ట్అవుట్ చేస్తామని. నా లెవెల్లో నేను ర్యాండమ్ చెకింగ్ చేస్తా. మీ లెవెల్లో మీరు కూడా డూ ద సేమ్ ర్యాండమ్ చెకింగ్. When you go for inspection, ask for the receipts.
దాంట్లో మెన్షన్ చేసింది జరిగిందా లేదా అని ర్యాండమ్ చెకింగ్ చేయండి. అట్లీస్ట్ as a matter of principle కింద 10 random checkups at least you do at least in a month, so that at least we have an idea whether they are being addressed or not. లేదా ఊరికే రిసీప్ట్లు ఇచ్చి రిసీప్ట్ల మీద డేట్లు వేసిన తర్వాత అసలు ఎవడు పట్టించుకుంటున్నాడో ఎవడు పట్టించుకోవడం లేదో అన్న పరిస్థితి నుంచి కాకుండా ఆ రిసీప్ట్లను ర్యాండమ్ చెకింగ్ చేసి మనం చెకప్ చేస్తున్నాము అని అంటే ఎవరైనా కూడా జూనియర్ లెవెల్ అధికారుల కింద ఎవరైతే ఉంటారో న్యాచురలీ దే విల్ బి కంపెల్డ్ టు డూ ఇట్. సిమిలర్లీ మనం కూడా వి టేక్ ఇట్ ఎస్ ఎ ఛాలెంజ్. మనం కూడా రిసీప్ట్స్ ఇస్తున్నాం, మనం కూడా చేస్తాం. సో దేర్ ఇస్ అ టైమ్ బౌండ్ fulfillment commitment what is being given. That is going to go a long way. And పేరు స్పందన అని పెట్టండి. Take up this activity once you go to the districts and give it a huge publicity. Give it a huge publicity that our collector is now going to do this and we're going to transform governance in a big way. Send a message. తర్వాత one should also not forget మన దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ కాంట్రాక్ట్లో పనిచేస్తూ ఉంటారు. హోమ్ గార్డ్స్ దగ్గర నుంచి, అంగన్వాడీల దగ్గర నుంచి, ది స్మాల్ అవుట్సోర్సింగ్ పీపుల్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్. వీళ్ళే మన గురించి నెగిటివ్గా చెప్పడం మొదలు పెడితే ఇంకా తర్వాత ఇంకా ప్రజలు మన గురించి ఇంకా నెగిటివ్గా మాట్లాడతారు. సో ఫస్ట్ అట్లీస్ట్ every third Friday in a month, give one day to them. వాళ్ళ ఇష్యూస్ని అడ్రస్ చేయండి, వాళ్ళకి ఏం బాధలు ఉన్నాయో వినండి. వినిన తర్వాత వీళ్ళు సార్ట్ దెమ్ అవుట్. మీ లెవెల్లో మీరు ఏదైనా సార్ట్ అవుట్ చేసేటి ఏదైనా ఉంటే చేయండి. లేదు యూ వాంట్ ఇన్వాల్వ్మెంట్ అట్ హైయర్ లెవెల్ ఇంక్లూడింగ్ మై ఇన్వాల్వ్మెంట్, సెండ్ ఇట్ టు మీ. మై ఆఫీస్ ఇస్ ఆల్సో దేర్ అవైలబుల్ టు యూ. We will sort it out together. So that మన దగ్గర పనిచేసే మన ఎంప్లాయీస్, అవుట్సోర్సింగ్లో పనిచేసే వాళ్ళే, కాంట్రాక్ట్లో పనిచేసే వాళ్ళే, లెట్ దెమ్ ఆల్సో బీ హ్యాపీ. వాళ్ళని మనం సంతోషంగా పెట్టలేకపోతే ఇంకా ప్రజలను మనం ఏం సంతోషంగా పెడతాం? ఎందుకనంటే మనకు డెలివరీ నెట్వర్క్ త్రూ దెమ్. సో if they are not happy, then the delivery network itself takes a beating. So one Friday, every third Friday in a month వాళ్ళ కోసం కేటాయించండి. Then another important thing is every week let there be one surprise night halt. కలెక్టర్లు, నాట్ ఓన్లీ కలెక్టర్స్, మన జిల్లాలో కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లను కూడా మనం పోస్ట్ చేస్తాం. ఫ్యూ ఆఫ్ దెమ్ ఎస్ జేసీలు, ఫ్యూ ఆఫ్ దెమ్ డిఫరెంట్ పోస్టింగ్స్లో. ఓన్లీ ఐఏఎస్ ఆఫీసర్స్. బికాజ్ అందరూ చేస్తే ఈ కార్యక్రమం ఇట్ విల్ లూజ్ ద షీన్. బట్ ఇఫ్ ఐఏఎస్ ఆఫీసర్ డస్ ఇట్, దెన్ it's going to be attended. So start off with the collector, then all the IAS officers. Sleep in the hostels. Sleep in the public health PHCs. Go there. వారానికి ఒక రోజు I'm requesting you. ఒక్క రోజు రాత్రి you sleep in the hostels. You sleep in the public PHCs, public health centers. వెళ్ళినప్పుడు మీరు పోయి అక్కడే పడుకున్నప్పుడు మారుతాయి. మీరు ఎక్కడ పడుకుంటున్నారో ఎవరికి తెలియకూడదు. సడన్లీ ఇట్ షుడ్ బి యూ షుడ్ నాట్ ఇన్ఫార్మ్, నేను పలానా చోటుకు వస్తున్నాను, యూ మేక్ అరేంజ్మెంట్స్ ఫర్ మై బెడ్ అని చెప్పకూడదు. యూ క్యారీ ద బెడ్ యువర్ సెల్ఫ్, ఆర్ ప్రాబబ్లీ హాఫ్ అన్ అవర్ బిఫోర్ దాట్, or you just send your team. It should be a surprise. Suddenly you should go sleep in a PHC center. Suddenly you should go sleep in a hostel. Then you will know how that hostel is functioning. When you go there, when you use their bathroom, you will know whether that bathroom is fit for usage or not. You will know whether అక్కడ చదువుకుంటున్న పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తూ ఉందా లేదా అన్న సంగతి. వెదర్ ద బుక్స్ ఆర్ బీయింగ్ టెస్టెడ్ ఆర్ నాట్,
whether the teachers are literally catching up with the syllabus or not. ఇవన్నీ అదర్వైజ్ వీల్ నెవర్ నో. అండ్ మోర్ ఓవర్ మీరు సడన్గా వస్తారు అని భయం ఉంటే హాస్టళ్ళు బాగుంటాయి, పిహెచ్సి సెంటర్లు బాగుంటాయి, ఎవ్రీథింగ్ విల్ చేంజ్. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ, హాస్టల్స్, schools, PHC centers, CHC centers, hospitals, you name it, I'm going to give you funds. I want you to take photographs of all the schools, take photographs of all the PHC centers, CHC centers, all the government hospitals, take photographs, and within 2 years, we will once again showcase these photographs and say, this is the changed photograph. ఇది ఈ రోజున్న ఫోటోగ్రాఫు, ఈ రోజున్న పరిస్థితి, ఇది 2 ఏళ్ల తర్వాత నేను మార్పు తీసుకొచ్చిన తర్వాత చూపించే ఫోటోగ్రాఫ్. This message we're going to give. I'll give you the funds. And అందుకనే all my review meetings, education and health, most important things on my agenda. Raitulu, of course, nobody can deny, will be the biggest thing in my agenda. After that, it's going to be education, it's going to be health. ఇవి జరగాల. మీరు వెళ్ళినప్పుడు, once you start sleeping there, the quality of bathrooms, the quality of food, the quality of infrastructure, everything changes. పొద్దున్న లేచిన తర్వాత అక్కడే సాధన చేయండి. పొద్దున్న లేచిన తర్వాత యూ ఇంటరాక్ట్ విత్ ద విలేజర్స్ దేర్ అట్లీస్ట్ 2 hours 1 hour. ఎందుకంటే పొద్దున్న అయితే అందరూ ఉంటారు. అదర్వైజ్ యూజువల్గా ఏం జరుగుతుందనంటే మనం తీరిగ్గా పోయేసరికి 10 దాటుతుంది. 10 దాటితే ఎవరు ఊర్లలో కూడా వాళ్ళ పనుల కొద్దీ, వ్యవసాయం కొద్దీ వాళ్ళు వెళ్ళిపోతారు. But poddune 7 o'clock, 7:30, 8 o'clock, when collector himself is sleeping there, everybody in the village is available to you. So just talk to them. Navaratnalu ela unnai, andutunnaya leda, is the delivery mechanism properly in place or not? Take feedback so that you know where to improve, you know how to improve. ఇవన్నీ మనం చేసే కొద్దీ we become something else. People will say, we want somebody like that as a collector. No, these are the things we can leave a mark. Which is an example about how this randomly selected places like మీరు వెళ్ళినప్పుడు when you suddenly ask questions, how it helps అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. Because this is one program what you will be dealing with it this year. ఈ ఉగాదికి we want to distribute రాష్ట్రంలో ఇంటి స్థలం లేని వాళ్ళు, రాష్ట్రంలో ఎవరు ఉండకూడదు, 25 lakh house pattas on the day of Ugadi. ఆడవాళ్ళ ఇంట్లో womenకు we are going to register. This is the mission. We're going to do it. I'm going to give you the funds for it. We're going to do it this year, this Ugadi. దీంట్లో ప్రతి విలేజ్లోనూ you will know ఎంతమందికి ఇల్లులు కావాలి, ఎంతమందికి ఇంటి స్థలాలు లేవో, ఎంతమందికి కావాలి. You buy the property there. You check out how much of government land is there, and beyond that how much you require, and you buy it, and then you plot it. ఒక ఎకరా తీసుకుంటే దాంట్లో say 40% goes for roads and other stuff. You left with ఒక ఎకరా అంటే 100 సెంట్లు, 40 సెంట్లు రోడ్లకు దానికి దీనికి పోతే say ఒక 60 సెంట్లు ఉంటుంది. 60 సెంట్లు అంటే 1.5 cent per each beneficiary అనుకుంటే say 40 houses. So if somebody wants 40 houses in that village, you know how much, what extent of land you require. 1 acre is what is that 1 acre with that government land available ga unda, then you need to buy a panchayat lo, a village lo. Then you start finishing that, start procuring and finishing that.
That is going to be the challenge కాబట్టి I'm telling you what kind of problems will come. చాలా చోట్ల నేను గమనించిన we say we have given the house plot to so and so at so and so location. But the challenge is, where is the house plot? You need to identify. Beneficiary should know where the house plot is, which is his house plot. అది జరగదు. పట్టాయి ఉంటుంది, హౌస్ ప్లాట్ కనిపించదు. దిస్ ఇస్ సంథింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. హౌస్ ప్లాట్ ఉంటుంది, పట్టా మీ చేతుల్లో ఉంటుంది, హౌస్ ప్లాట్ ఫిజికల్గా కనిపించదు. అక్కడే ఎంతో ఎందుకు మన సిఆర్డిఎల్ని కనిపిస్తుంది. పట్టా చేతిలో ఉంటుంది, హౌస్ ప్లాట్ కనిపించదు. దిస్ కొంచెం ధ్యాస పెట్టండి. మెన్ షూర్ దట్ ప్రాపర్ లేఅవుట్ ఈస్ మేడ్, ప్రాపర్లీ ఇట్ ఈస్ గైడెడ్. The whole village, make it a celebration day that day. In every village, Ugadi రోజు make it a celebration day. ఆ రోజుకి వచ్చేసరికి నీట్గా you mark the plots, you make the plots, then you say this is your plot. And just ఒక ట్రెంచ్, ఒక చిన్న ట్రెంచ్, ఒక చిన్న పార్టిషన్ కైండ్ ఆఫ్ అ థింగ్ in your own wisdom, probably మన డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడండి how it should be done, so that literally it is physically there. Nobody should say, Patta ichinar sir, but I do not know where the plot is. Ane mata rakodadu. That's a small example. So once you go there and interact randomly, you will ivanni chusta untam. Address these issues. If we are proactive, then everything will just fall in line. ఒక్కటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ మీ అందరికీ కూడా మై సజెషన్ టు యూ ఇస్, యాజ్ అ హ్యూమన్ బీయింగ్, ఇఫ్ వీ నీడ్ టు విన్ సంబడీస్ రెస్పెక్ట్, వీ నీడ్ టు బీ క్రెడిబుల్. Credibility is one word. What I'm asking you repeatedly to always make a mark of it. Credibility అన్నది మేము పోయి ఇచ్చినాము, కలెక్టర్ గారు చేస్తామన్నారు, కలెక్టర్ గారు చేస్తాము అని అన్నాడు అంటే అది అయిపోయినట్టే, అయిపోవాలి. That should be the credibility. It should never be that you take it and then you throw it in your file, in your cold storage somewhere, and it just lies there. No. ఒకసారి you commit to it, you commit to it. Credibility అనే పదానికి విపరీతమైన స్ట్రెస్ ఇవ్వమని చెప్పి మనందరూ కూడా కొడతా ఉన్నా. This word means lot. ఈ క్రెడిబిలిటీ అనే పదం మాట్లాడేటప్పుడు ఇంకొకటి కూడా ఐఎమ్ జస్ట్ గివింగ్ అ సజెషన్ టు యూ. వెన్ యూ టేక్ అప్ అ పాలసీ, డోంట్ యూజ్ డిఫరెంట్ యార్డ్ స్టిక్స్ టు డిఫరెంట్ పీపుల్. దిస్ వన్ సజెషన్ టు యూ. దట్ ఈస్ వెన్ వీ ఫెయిల్. ఇఫ్ ఇట్స్ అ పాలసీ, ఇట్స్ అ పాలసీ. తనా లేదు, మనా లేదు, ఎవడైనా అంతే. ఇట్స్ అ పాలసీ, ఇట్స్ అ పాలసీ. స్టిక్ టు ద పాలసీ. వన్స్ వీ స్టార్ట్ deviating, bring in different yardsticks to different people, then we lose everything. Policy goes haywire, credibility goes haywire, everything goes haywire. Just keep that in mind. Another important change what can be brought about is bring about a district portal. District portal అనేది తీసుకుంటారండి. విలేజ్ లెవెల్ నుంచి మండల్ ఆఫీస్ దాకా, మండల్ ఆఫీస్ నుంచి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ దాకా, all the offices, every order, proceedings of all offices at village, mandal level, including judiciary, including police, like NOC, work order, work sanctions, license, court orders, FIR reports. Everything should be available in the district portal. Even if somebody files for an RTI, Right to Information Act, anyway you need to give them. So let it be a proactive compliance.
So proactive compliance. Today we issue at Mandantlo kuda apgovernment.in Mandantlo kuda undi. Any order what the government gives, it's available there. Anything. Like that, may district lo kuda same kind of district portal తీసుకుంటాండి. Any orders that you give, it's available. It's transparently put in place. Transparency అనేది ఏ స్టేజ్లోకి తీసుకొని పోవాలంటే మీరు you display the public works also. Important information like name of the work, name of the contractor, amount, starting and ending date of the work completion date kuda iవ్వండి. So that it imbibes a strong sense of that we mean business. We are very transparent అన్నది a strong message అనేది పోతుంది. Another thing is conduct an audit of government lands. ఏం జరుగుతూ ఉందంటే several departments hold large chunks of land which is not optimally being used by the respective department, but the respective department does not want to part with that land because it reflects the weakness of the department. But collector అనేవాళ్ళు, they're you're neutral, you're impartial, you're not inclined towards one department. So every department is your department. So when you conduct a comprehensive audit of lands held by different government institutions, different departments, then you will know how much of land is available, whether this land could be put to better use than what it is. That is very important for you to actually know that. So that you yourself can come up with innovative proposals, what would actually help the society in a better way. For a చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వాలని అనుకుంటే మన కాకినాడలో Kakinada battalion, which should actually be outside in the periphery. But today the battalion is right in the center of Kakinada city. Maybe that battalion could be shifted out into the periphery where it should actually be. And that land could probably be used by the collectors in a better way for something better. అట్లా ల్యాండ్ ఆడిట్ అనేది కూడా ఖచ్చితంగా చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇంకొకటి ఏంటంటే this is also very important. You need to conduct, what happens is usually when you go to a school or you go to some PHC, you ask ఎలా పనిచేస్తూ ఉంది, how is it అని. బ్రహ్మాండంగా ఉంది సార్, చాలా బాగుంది, అన్నీ బాగున్నాయి సార్, జనరల్ మీకు వచ్చే రిప్లై. What I ask you is, involve third-party officers. Have other department people come and evaluate this department. Anni departments మీ చేతుల్లోనే ఉంటాయి. Rather than the same department giving you same reports, make sure that other department people whom you assign will give you a third-party picture. Will evaluate this department and give you a third-party picture, so that you will be aware, you will not be misled by what the department people are saying to you. Otherwise, there's a very likely chance that you will be misled. So you will not know. Once you know that something is going wrong, then you can improve that. For instance, schools gani, institutions gani, Anganwadi centers gani, so many things where when hostels gani, where when you know that this is not doing good, you will then attend to it and make it good. If you do not know, you will never make it good. And then coming to the last part. Beneficiaries list ఏదైతే ఉంటుందో, start pasting it on the panchayat wall. Because our objective is, once Grama secretariats come in, once Grama volunteers come in,
our objective is saturation. Every deserving person should get it. And at the same time, every undeserving person should also not get it. So paste it on the panchayat wall itself so that everything is transparent. Everybody in the village knows who's the beneficiary. Everybody in the village knows whether somebody should be added to it or somebody should be removed from it. Everybody in the village is aware of it. And any feedback from there, you take it. Grama volunteers are there who are going to be your eyes and ears. Grama Secretariat is going to be there, what is also going to be your eyes and ears. So you can make any corrections to that list. It's a kind of a social audit always available on the panchayat wall. So that's also another thing what could actually change systems. So I think by and large, ఇవన్నీ చేయగలిగితే చెయ్యాలి అని మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. Because ultimately, at every stage, we would have to bring about change. A change జరగాలి అని అంటే most important thing is you need to have passion. Without passion, there will never be a situation that change will come. You need to have that passion. You just cannot say, okay, నేను కలెక్టర్ ఉద్యోగం నేను చేస్తూ ఉన్నాను, పోయి సంతకం పెడితే నా పని అయిపోతుంది. No, that is not it. You should make a mark. District మీద మీరు బయటకు వచ్చేసరికి the district should speak about you. You need to make a mark. That passion అనేది ఎగ్జిబిట్ చేయాలి. That is so very important. For instance, all the collectors, I'm telling you, the other day, Niti Ayoglo nenu కూర్చొని ఉన్నప్పుడు where the central government is finding central government interests ఎక్కడ ఉన్నాయని చెప్పి నేను గమనిస్తే they are very keen on municipalities లో every drop of water in the municipality should be saved. Sewage treatment plants. Just not sewage treatment plants, but something more to it. You need to use that water. Water should be used. So treatment plants in every municipality, along with make sure that the water is used, reused. Our level of treatment jaragala, our level of utility ravala. Central government chana keenga undi, we will get a lot of funds for that. Then model municipalities, waste disposal sambandhinchi, there is this news item, probably I'll circulate to you, about one model municipality where RFID tags were put and dust and trash cleaning sambandhinchi. There is one news item, Arun, in fact, in Chattanu Chittu Jesharu and Jeppe, there's one article what came up in Sakshi sometime back when I was the opposition. I was fascinated by the story. And since then I kept a copy of this. How RFID tags are used, how చెత్తను డిస్పోజ్ చేసే కార్యక్రమం ఎలా జరిగిందని ఈ కాపీని కూడా మీ అందరికీ కూడా నేను ఐ జస్ట్ ఆస్క్ మై ఆఫీస్ టు గివ్ యూ ద కాపీ ఆఫ్ దిస్ టు యూ. మీ అందరికీ కూడా జస్ట్ ఇంప్రూవైజ్ అనేది ఇటువంటివన్నీ కూడా తీసుకొని రాగలిగితే మనము వీఆర్ సెండింగ్ స్ట్రాంగ్ పాజిటివ్ మెసేజెస్ దట్ వీ మీన్ బిజినెస్, దట్ వీఆర్ బ్రింగింగ్ అబౌట్ చేంజ్, వీఆర్ బ్రింగింగ్ అబౌట్ ట్రాన్స్ఫర్మేషన్స్ అని కొంచెం ఇటువంటి ఆలోచనలు కొంచెం గొప్పగా చేయాలి. Just give it a thought. I think all of you are phenomenally good people, and I think I need not explicitly explain beyond this. And I think you'll do a wonderful job, and I wish you all the best. And I think I think you can go to the agenda straight away now. Thank you.